నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి తన జీవన శైలిలో కానీ ఆరోగ్య దృష్ట్యా కానీ చూసుకుంటే కొంచెం మార్పులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు 50 దాటాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ముఖ్యంగా స్త్రీలు చూసుకుంటే వాళ్ళ జీవన శైలి అనేది చిన్నప్పటి నుంచి చూసుకుంటే వర్క్ పర్పస్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వర్క్ పర్పస్ కానీ సంథింగ్ వాళ్ళ పన్నుల విధానం ఇవన్నీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువ తీసుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు 50 సంవత్సరాలు దాటాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జీవన శైలి విధానంలో కానీ ఆరోగ్య దృష్ట్యా కానీ? మంచి టాపిక్ అండి సంజయ్ గారు. ఇది నాకు ఇష్టమైన టాపిక్. ఓకే. అంటే ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా కొన్ని విషయాలు, మరి ముఖ్యంగా లేడీస్ అండి, హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మగవాళ్ళకు ఉన్నట్టుగా ఆడవాళ్ళకు ఉండదండి. ఆ లేడీస్కి అంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మోనోపాజ్ వస్తుంది. సో అది వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం, అంటే బాడీలో కూడా చాలా మార్పులు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనకు చేత కాకపోవచ్చు, అంటే ఇదివరకు ఉన్నట్టుగా ఓపిక కూడా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకొని లేడీస్, మరి ముఖ్యంగా జెంట్స్తో పాటు లేడీస్ ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా కంపల్సరీగా చెకప్ అనేది వెళ్ళాలి. కనీసం 3 నెలలకు ఒకసారి కానీ 4 నెలలకు ఒకసారి కానీ హెల్త్ చెకప్ అనేది, రొటీన్ చెకప్ అనేది కంపల్సరీగా ఉంటే అంటే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే అది రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే చాలా మటుకు ఏం చేస్తారంటే ఎంతసేపు ఫ్యామిలీ కోసం, చిన్నదే కదా ప్రాబ్లం, పర్వాలేదులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి, అంటే కొంచెం క్రానిక్ అయినప్పుడు మాత్రం చాలా ఫీల్ అవుతారు. అలా కాకుండా కంపల్సరీగా లేడీస్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, దాంతోపాటు పెద్దవాళ్ళు మగవాళ్ళు కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే డాక్టర్ని కలిస్తే చిన్న ట్రీట్మెంట్తో పోతుంది. చాలా మటుకు నెగ్లెక్ట్ చేసి హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. అంటే లేడీస్ అంటే ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయితే, లేకపోతే ఇంట్లో పనిచేసినా కూడా అంటే ఉరుకులు పరుగుల జీవితమే ఉంటుందండి. జాబ్ చేసే వాళ్ళకి అసలు తినడానికి కూడా టైం ఉండదు. ఏజ్ ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు తింటాము, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాము. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉంటాం. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం కేర్ చేయం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి దానికి కేర్ తీసుకోవాలండి. నేను అప్పుడు అలా తిరిగాను, నేను అప్పుడు అలా తిన్నాను, నేను అప్పుడు అలా పరిగెత్తానంటే అలా వీలు కాదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు ఇది ఒక రిలాక్సేషన్ టైం. అలా అని చెప్పేసి మూల కూర్చోకూడదండి. నేను ఫిట్ అంటే ఏజ్ ఏంటంటే ఓన్లీ ఏ నంబర్ అండి. బై హార్ట్ యూ షుడ్ బి యంగ్ అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు తన పని తను చూసుకోవడమే మంచిది. తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాల్సిన బాధ్యత మనదే కాబట్టి మన హెల్త్ మనమే చూసుకోవాలి. సో పిల్లలు కూడా ఒక తల్లికి ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు కొంచెం బాధ్యతలు అనేది కొన్ని తక్కువ చేయించుకుంటే మంచిది. లేడీస్ ఎంతసేపు వచ్చేసి పేరెంట్స్ ఎంతసేపు వచ్చి పిల్లల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళ మీద ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళ హెల్త్ గురించి అస్సలు పట్టించుకోరండి. అయిపోయింది, ఎన్ని రోజులు మనం పరిగెత్తాము, సంసారం కోసము, ఈ ఫ్యామిలీ కోసము చాలా త్యాగాలు చేశాము. కొన్నిసార్లు తినకుండా కూడా మనము బయటికి వెళ్ళిపోయాము. సో పిల్లలు వచ్చేదాకా వాళ్ళ కోసం వెయిట్ చేశాము. పొద్దున టిఫిన్ చేస్తూ ఉంటేనే మధ్యాహ్నం కోసం ఆలోచిస్తాం, మధ్యాహ్నం లంచ్ అవుతుంటేనే రాత్రి డిన్నర్ కోసం ఆలోచిస్తాం, రాత్రి డిన్నర్ అవుతూ ఉంటేనే మళ్ళీ పగలేంటి అని ఆలోచిస్తాం. అంటే 24 hours ఫ్యామిలీ కోసమే లేడీస్ చాలా చాలా కష్టపడతారండి. సో అది కొంచెం తగ్గించుకోవాలి, మన బాధ్యత. ఎందుకంటే కొన్ని బాధ్యతలు అనేది కొంచెం ఇచ్చేసేయాలండి. మనం అస్మానం ఇంకా తాపత్రయపడి పిల్లలకు ఆస్తులు సంపాదించాలి, లేకపోతే వాడికి ఒక ఫ్లాట్ కొనాలి, ఇవన్నీ కాదు. మరి ముఖ్యంగా పెద్దగా అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకంటూ ఒక డబ్బులు వాళ్ళ కోసమే పెట్టుకోవాలండి. అంటే ఎట్లాగైనా ఎవరు ఏం తీసుకెళ్లేది ఏమి ఉండదండి. వెళ్ళిపోయేటప్పుడు అన్నీ వాళ్ళే తీసుకుంటారు. సో కాకపోతే ఏంటంటే మనం బతికున్న రోజులు మనకు అంటూ ఒక సేఫ్టీగా కొన్ని డబ్బులు ఉంటే చాలా అది మంచిదండి. సో కాబట్టి ప్రతి ఒక్క లేడీస్
మరి ముఖ్యంగా లేడీస్ అనే ఎందుకు చెప్తున్నానంటే లేడీస్కి వచ్చిన అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ తర్వాత జెంట్స్కి అంతగా ఉండవండి. Yes. సో వాళ్ళు ఫిట్గానే ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. లేడీస్కి అలా కాదండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అవును. సో అది వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి లేడీస్ అనేది వాళ్ళు కంపల్సరీగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిలాక్సేషన్ టైము. సో నేను ఇప్పుడు ఇంక అయిపోయింది, నేను నా కోసం నేను గడుపుతాను, ఇది నాదే టైం, Yes. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను, నీకు ఇష్టమైంది నువ్వు చేసుకోవడానికి ఒక టైం అనేది దొరికింది రిటైర్మెంట్ అయిన తర్వాత. అవును. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందండి. ఇప్పుడు సపోజ్ నేను రిటైర్ అయిపోయానండి, నేను పొద్దునే వాష్రూమ్కి వెళ్తే పిల్లలు అంటారు, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు, రిటైర్ అయిపోయావు కదా, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే కంగారు లేదు కదా, కాసేపు వెయిట్ చేయి, మేము వెళ్ళిపోవాలంటారు. సో అది తీసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలి. సో ఇంతకుముందు అదేంటి ఇంతకుముందు అమ్మ నువ్వు వెళ్ళమనే వాళ్ళంటే ఇప్పుడు లేదు కాబట్టి అది క్వైట్ న్యాచురల్ అండి, అట్లాగే మాట్లాడతారు పిల్లలు కూడా. కాబట్టి అది కూడా అంటే ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నట్టుగా మన హెల్త్ ఉండదు, మన శరీరం కూడా ఉండదండి. ఏజ్ ఎలా మీద పడుతూ ఉంటుందో అలాగే మన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అన్నిటికీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నా బాడీ ముడతలు పడిపోయింది, నేను అప్పట్లాగా లేను, అప్పటి గ్లో లేను, అప్పట్లాగా లేను అంటే ఉండం, అంతే కదండి. పుట్టిన ప్రతి మనిషి పుట్టిన క్షణం నుంచి పెద్దవాళ్లే అవుతారు కానీ చిన్నవాళ్ళు కాదు. ఎవరైనా సరే మీకు 22 సంవత్సరాలు వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ 23 సంవత్సరాలు వస్తాయి, నాకు 50 ఏళ్ళు వచ్చాయి, నెక్స్ట్ ఇయర్ నాకు 51, 52 వస్తాయి, అది క్వైట్ కామన్. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలండి. సో ఏజ్ అనేది ఓన్లీ నంబరే. సో మనం మెంటల్గా ఎప్పుడైతే మనం ఫిట్గా ఉంటామో దానివల్ల ఇప్పుడు చూడండి ఎంతమంది సెలబ్రిటీస్, చిరంజీవి గారి ఏజ్ ఎంత అండి, ఆయన ఎలా ఉన్నారు, ఫిట్. అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ప్రతి దానికి పాజిటివ్ థింకింగ్ ఉంటే అదే మనకి హెల్త్. ప్రతి దానికి కంగారు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందో, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బాబాయ్ నాకు అయిపోయింది, నేను కింద పడిపోయినా, నేను అసలు లేస్తానో లేయను అనకుండా అది పాజిటివ్గానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతే చిన్న దాంతో సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఆరోగ్యపరంగానే జీవనశైలి విధంగా ఎలాంటి మార్పులు వస్తాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. అండ్ అంతేకాకుండా పిల్లల మైండ్ సెట్లో కూడా కొన్ని మార్పులు వస్తాయండి. ఏ విధంగా అంటే ఒకప్పుడు చూసుకుంటే చిన్న వయసులో పిల్లల బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు ఎదిగాక వాళ్ళ వయసు మీద పడ్డాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే కష్టం అవుతుంటుంది. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం. అలాంటి సందర్భాల్లో పిల్లల సపోర్ట్ ఉండాలి, పిల్లలు కూడా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి, కొద్ది గొప్ప ఖచ్చితంగా తీసుకోవాలి కానీ తీసుకోవట్లా. సో ఇదేంటంటేనండి, తల్లి తండ్రి తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుందా, పర్వాలేదులేమ్మా, నీకు ఏజ్ వచ్చే కొద్దీ ప్రతి ఒక్కటి నువ్వు భూతద్దంలో చూసుకుంటావు అలా అనకుండా, పిల్లలు కూడా అవసరమైనప్పుడు అంటే తల్లి ఎంత జనరల్ గా తల్లి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకు పిల్లలకు చెప్పదండి, ఇంకా మితిమీరిపోయి ఓర్చుకోలేనప్పుడు మాత్రమే పిల్లలకు చెప్తుంది. అలాంటప్పుడైనా పిల్లలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి, లేకపోతే చాలా కష్టం. అంటే ఎప్పుడైనా సరే ఒక ఏజ్ అనేది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఎంతమందో సెలబ్రిటీస్ చూసాం, వాళ్ళు కూడా మనకులాగే మనుషులే, మరి వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారంటే అంత పాజిటివ్ థింకింగే. ఆ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. మనం ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎవ్వరూ ఉండరండి. అది నేను అప్పుడు పరిగెత్తాను, నేను ఇలా అయిపోయాను, నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను ముసలివాడిని అయిపోయాను, నా చేత ఏమీ కాదు. ఎప్పుడైనా సరే నా చేత ఏమీ కాదు అని ఎవరు అనుకుంటారో వాళ్ళు ఏమీ చేయలేరండి. ఇది వరకు ఉండేదండి, అంటే మన అమ్మమ్మల కాలంలో, మా అమ్మమ్మల కాలంలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తే ఒక మూల కూర్చుండే వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదండి, ఇది ఒక సెకండ్ ఇన్నింగ్. ఎప్పుడైనా 55 ఇయర్స్ అంటే అది ఒక సెకండ్ ఇన్నింగ్. ఆ సెకండ్ ఇన్నింగ్లో ఏంటంటే ఇంకా మనం రెట్టింపు ఉత్సాహంతో మనకు కావలసిన పనులు మన కోసమే మనం బతకడం అనేది నేర్చుకోవాలన్నమాట. నేను రిటైర్ అయిపోయానండి. ఆ రిటైర్మెంట్ అంటే ముందు సర్వీస్లో ఉన్నప్పుడు మాకు చాలా కోరికలు ఉండేవి. ఏంటి, ఎక్కడైనా మంచిగా గుళ్ళకి వెళ్ళాలి, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో గడపాలి అని ఉండేది. నాకు వీలు కాలేదు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయొచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. సో మనం ఏవైనా తీరని కోరికలు ఉంటే ఇది మంచి టైం అండి, మనకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు అండి. హెల్త్ బాగలేనప్పుడు మనం ఏమి చేయలేము. సో ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటేనే చాలా మంచిది. ఉన్న డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు కూడా మన కోసమని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేకపోతే చాలా కష్టం ఇది. సో నేను మీకు ఈ సందర్భంగా ఒక చెప్తాను. మీకు తెలుసు గద్ద అంటే ఏంటంటే చాలా ఈ పక్షుల కల్లా పెద్ద రారాజు అనమాట. సో అది ఏంటంటే
చిన్నప్పటి నుంచి అంటే దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, దాదాపు మన మనిషి ఉండే లైఫ్ స్పాన్ లో దాదాపు సగం ఉంటుందండి. 60 to 70 years అది బతుకుతుంది. సో 40 సంవత్సరాలు ఎలా వేగంగా పనిచేస్తుందంటే తన ఆహారం తనే సర్చ్ చేసుకుంటుంది. తను అంటే ఫ్రెష్ గా ఇవాళ సర్చ్ అంటే వేటాడినది ఇవాళే తినేస్తుంది. మనకులాగా ఈ రోజు వండుకొని వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినదండి. చాలా ఫ్రెష్ గా చేస్తుంది. అది ఎక్కడో ఆకాశంలో శిఖరం పైన ఉన్నా కూడా కింద చిన్న కోడిపిల్ల ఉన్నా, చిన్న పామున్నా తనకు కావాల్సిన ఆహారము ఎంత వేగంగా వచ్చి కిందికి ఎలా తన్నుకుపోతుందో అంత వేగంగానే పైకి వెళ్ళి తన ఆహారం తాను తింటుంది. చాలా కష్టపడి తన ఆహారం తననే సంపాదించుకుంటే ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదు. సో మనం కూడా ఏం చేస్తుంటే 40 సంవత్సరాల వరకు అట్లాగే పనిచేస్తాం. దాని తర్వాత ఏమవుతుందంటే క్రమేణా అది పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయినప్పుడు 50 సంవత్సరాలు రాగానే ఏమవుతుందంటే దాని రెక్కలన్నీ ముదురైపోయి అంటే ఎగరడానికి వీలు కాకుండా అయిపోతే, గోర్లు మొద్దుబారిపోతే, ఆ ముక్కు అనేది చాలా మొద్దుబారిపోతుంది, ఇంకా ఎగరలేని పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే అంటే మన కనుచూపు మేర అంటే మనకు కంటికి కనిపించనంత పైన శిఖరాగ్రం మీద ఒక చిన్న గూడు కట్టుకొని ఆ గూళ్ళో దాదాపు 150 రోజులు తిండి లేకుండా ఉంటుందన్నమాట. ఒక్కతే, ఎవరి కంపెనీ ఉండదండి. సో గద్ద ఎప్పుడైనా ఒకతే. మీరు చూసారా పక్షులన్నీ చాలా పక్షులు జత అయితే గద్ద ఎప్పుడు ఒకటే ఉంటుంది. అది ఒక్కటే రారాజుగా బతుకుంది. అందుకే ఏమంటారంటే గద్ద ఎంత యాక్టివ్ అంటే ఏదన్నా మనది ఎవరైనా తీసుకెళ్తే గద్దలాగా తన్నుకుపోయారంటారు. అంటే అంత శరవేగంగా వచ్చి తీసుకెళ్లే మనస్తత్వము, దాని యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. సో 150 రోజులు ఏమీ తినకుండా ఒకటే ఒక తపస్సులాగా చేస్తుంది. ఏం తపస్సు చేస్తుందంటే తన గోర్లు తనే పీకేసుకుంటుంది. అందులో నుంచి రక్తం వచ్చినా కూడా అది భరిస్తుంది. అట్లాగే టపా టపా కొట్టుకొని ఆ రెక్కలన్నీ ఆ ఈకలన్నీ ఊడిపోతాయి. ఆ ముక్కును ఏం చేస్తుందంటే గోడకేసి అక్కడ ఉండే ఒక చెట్టు కొమ్మకు చాలా ఇలా రాపిడి చేసి అది ఊడిపోయేలాగా చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ కొత్త ఈకలు వస్తాయి, కొత్త గోర్లు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది. అప్పుడు మళ్ళీ రెట్టింపు, దాని సెకండ్ ఇన్నింగ్ కదా, మళ్ళీ రెట్టింపు వేగంతో ఫస్ట్ ఎలా పనిచేస్తుందో అలాగే వేటాడి రాజాలాగా బతుకుతుంది అనమాట. అయిపోయింది నా పని, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఇంకా నేనేం చేయలేను, నా రెక్కలన్నీ పెద్దగా అయిపోయినాయి, ఇంకా నేనేం వేటాడలేను అని మూల కూర్చోలేదండి. మళ్ళీ రెట్టింపు వేగంతో పరిగెత్తి చాలా కష్టపడి పని చేసుకొని తన ఆహారం తను తినింది. అదంతా ఏంటంటే పాజిటివ్ థింకింగ్. సో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినంత మాత్రాన ఏమి కొంపలు మునిగిపోలేదండి. ప్రతి ఒక్కరి పాజిటివ్గా ఆలోచించి అప్పుడంతా నేను చేయలేను, ఇప్పుడు నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉంటాను, నా ఆరోగ్యం నేను చూసుకుంటాను అని ఎప్పుడైతే ఉన్నారో తప్పకుండా ఆరోగ్యంగా బతుకుతారండి. నేను ఒకటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ప్రతి దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. ఇంకొకటి ఇన్వాల్వ్మెంట్, ఇంతకుముందు ఉన్నట్టుగా ఫ్యామిలీలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. పిల్లలు ఏదన్నా సలహా అడిగితేనే చెప్పండి. అనవసరంగా కాళ్ళు చేతులు పెడితే ఈ కాలం పిల్లలు మనం చెప్పే సలహాలు వినే పరిస్థితులు లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అనవసరంగా ఇలాంటివి పట్టించుకుంటే ఏమవుతుందంటే మన హెల్త్ పాడైపోతుంది. ఇంకొక ఫీలింగ్ ఏంటంటే వీడు పెద్దవాడు నా మాట వినట్లేదు, చిన్నవాడు నా మాట వినట్లేదు, అప్పుడు వినేవాళ్ళు అంటే అప్పుడు వినేవాళ్ళు, ఇప్పుడు వినట్లేదు, వదిలేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనుషులు సంతోషంగా ఉంటారండి. అందుకని నా సలహా ఏంటంటే ఏది పట్టించుకోకండి. కృష్ణారామాను కూర్చుండే పరిస్థితి మీకు భగవంతుడు మీకు దేవుడి మీద భక్తి ఉంటే అలా కూర్చోండి. లేదా మీరు ఏవైతే అంటే మీ సర్వీస్లో ఉన్నప్పుడు మీ యంగ్ ఏజ్లో ఏవి చేయలేకపోయారో అవన్నీ చేయడం మొదలుపెట్టి చక్కగా ఫ్రెండ్స్తో తిరగండి, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి, మీ చుట్టాలింటికి వెళ్ళండి, అంతే చుట్టాలింటికి వెళ్ళండి, కానీ గాసిప్స్ కు మాత్రం తావు ఇవ్వకండి. ఆమెది ఈమెది రాకుండా చక్కగా పాజిటివ్ వేలో మీరు ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే గ్రద్ద మీరు అన్నారు చూసారా, ఒక 40 ఏజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు. అవును, తన రెక్కల్ని, తన గోర్లని, తన ముక్కుని కూడా విరగొట్టుకుని పీకేసుకుని మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది. అవును, మళ్ళీ కొత్తగా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. అంతే. అండ్ అలాగే మా మనిషి కూడా 50 తర్వాత ఏజ్ అయిపోయింది ఇంకేం చేయాలనుకుంటాడు, కానీ అది ఒక సెకండ్ ఇన్నింగ్స్. ఒకటేపుడే సంజయ్ గారు, ఎప్పుడైనా మనం ఏమి చేయలేము అంటే మనం ఏమి చేయలేమండి, ఏమి చేయలేము. మనం నేను ఏదైనా చేయగలను అనుకుంటే తప్పకుండా మనం ఏదైనా సాధిస్తాం. అబ్సల్యూట్లీ. అప్పుడు ఒక స్టేజ్ లో ఉంటారు, ఏ విధంగా అంటే వయసు అయిపోయింది ఓన్లీ రిలాక్స్ మాత్రం అనుకుంటారు. కానీ ఏంటంటే యంగ్ ఏజ్ లో చేయలేని పనులు కూడా ఆ వయసులో చేయొచ్చు. చాలా టైం ఉంటుంది. ఇప్పటి వరకు కష్టపడ్డాం, టైం లేదు, చదువుకున్నాం, తర్వాత పెళ్లి,
బాధ్యతలు, భార్య, పిల్లలు, ఇలా ఎన్నో రకాల ఈ బాధ్యతల మధ్య నలిగిపోతూ సంపాదన, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, నా కొడుకులకి, నా పిల్లలకి, నా కూతుర్లకి ఇంత సంపాదించేవాళ్ళు, మంచిగా అవును. పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఒక మార్గం చూపించాలన్న ఈ తాపత్రయాలు ఈ ఫస్ట్ తాపత్రయాలు- వదిలేయాలండి. ఈ ఈ తా- తాపత్రయాలు ఎప్పుడైతే వదులుతారో అప్పుడే చాలా సంతోషంగా ఉంటారు. ఎంతసేపు వచ్చి మా పెద్దవాడు ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా రాలేదు అని గేట్ ముందు కూర్చోవడము, లేకపోతే నువ్వు వస్తేనే నేను మందులు వేసుకుంటాను అంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళంతా యంగ్స్టర్స్, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ఆయన వచ్చేదాకా నేను మందులు వేసుకోకుండా నా ఆరోగ్యం కదా పాడవుతుంది. ఇవన్నీ ఏమీ పెట్టుకోకూడదు సంజయ్ గారు. నేను అంతే, ఇప్పుడు నేను అనే అనుకోలేదు, నా ఆరోగ్యం నేనే మందులు వేసుకోవాలి. నా అంత అంటే మనిషి ఎప్పుడైనా నేనేమంటానంటే, ఎప్పుడైనా సరే మనిషి లాస్ట్ బ్రెత్ వరకు ఒకరితో చేయించుకోకుండా ఉండేలాగా వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలండి. అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్.